Uh, okay. So praise the Lord once again. అందరికీ వందనాలు, దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. We thank the Lord for granting one more Lord's Day to come and appear in His presence. మరొక దినాన్ని ప్రభు సన్నిధిలోనికి వచ్చి కనపడటానికి ప్రభు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనస్తులమైంటున్నాం. I have told these words many times, and I want to say it once again that it is the privilege and honor which God has given us to come into His presence on the Lord's Day. ప్రభు దినములో నేను అంతకుముందు కూడా చెప్తాను, మరలా చెప్తున్నాను. అదేంటంటే ప్రభు దినాన్ని దేవుని బిడ్డలముగా ప్రభు సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధిలో కనబడటం, లేకపోతే ఎంతో ప్రభు వారు మన జీవితంలో ఇచ్చిన గొప్ప ఆధిక్యత, అది ఎంతో గొప్ప ఘనత, అది ఎంతో గొప్ప మహిమగా ఉంటున్నది. Before we are born again, before we were baptized and surrendered our lives to the Lord, we must have skipped the Lord's Day many times. ప్రభుని సొంత రక్షణగా స్వీకరించడానికి మునుపు, బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి మునుపు మన జీవితాల్లో దేవుని యొక్క మందిరానికి రాకుండా ఎన్నో వారాలు దేవుని యొక్క మందిరాన్ని ఎగ్గొట్టే వారంగా ఉండేవారు. We must have skipped many times. చాలాసార్లు ఎగ్గొడుతూ వచ్చినాం. At that time, we can understand that we don't know, we don't have the knowledge of God, we were not fearing God. That's why we must have not come to the house of God to దేవుని attend Lord's Day. ప్రభుని మన సొంత రక్షణగా స్వీకరించే కారణాన్ని బట్టి, ప్రభుని ఎరగని కారణాన్ని బట్టి, దేవుని యొక్క భయము మన జీవితంలో లేని కారణాన్ని బట్టి, ప్రభు వారి విషయంలో యొక్క జ్ఞానం లేని కారణాన్ని బట్టి చాలాసార్లు దేవుని యొక్క మందిరానికి రాకుండా ఎగ్గొడుతూ ఉండేవారు. But after that, we are born again, after we know the Lord and we were known of the Lord, we should make sure that we will come and appear in His presence as much as possible. ప్రభువారు ప్రభువారి యొక్క సన్నిధానానికి ఎంత సాధ్యమైతే ఎన్నిసార్లు రాగలిగితే అన్నిసార్లు రక్షింపబడిన తర్వాత, ఆయన మనల్ని విమోచించిన తర్వాత, రక్షణ అనుభవంలోనికి వచ్చిన తర్వాత ప్రభువుని ఎరిగిన వారుగా, ప్రభువు మనల్ని ఎరిగిన వాడుగా ఆయన యొక్క సన్నిధానానికి సాధ్యమైనంత ఎక్కువ సార్లు ఆయన సన్నిధానానికి మనం రాగలగాలి. Do you know that I told you before, I think, when we know the Lord, we are known of the Lord. Means, మీకు yeah, yes, నేను ఇంతకు ముందు కూడా చెప్తూ వచ్చాను, మనం ప్రభువుని ఎరుగుతూ వచ్చినప్పుడు అదే సమయంలో ప్రభువు కూడా తన వారిని ఎరుగును. so, you know where this verse is? ఈ వచనం ఎక్కడుంది? I told you last week, I guess. గత వారం నుంచి చెప్తూ వచ్చాను. Maybe 2 weeks back, I didn't remember properly. Galatians chapter 4. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం verse 9. గలతీ 4:9 మనం చూస్తాం. But now, see there. But now, it means before that, past is past. We were not knowing the Lord. We have no knowledge of God. That's fine. But now, after that, ye have known God, or rather are known of God. How turn ye again to the weak and beggarly elements? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఇప్పుడు అంటంలో అనే మాటలోని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగి ఉన్న తర్వాత, ఆయన ద్వారా ఎరగబడిన తర్వాత ప్రభు చెప్తున్నారు, మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. Let us look to the Lord for help in prayer, and we'll proceed it further. ముందుకు వెళ్ళటానికి, దేవునికి వాక్యానికి వెళ్ళటానికి ముందుగా ప్రార్థనలో ప్రభు వైపు మనం చూస్తాం. I encourage all of you to come up on your knees. దయచేసి మిమ్మల్ని అందరూ కూడా మోకాళ్ళ మీదకి రావాల్సిందిగా నేను కోరుతుంటున్నాను. Loving Heavenly Father, merciful Savior,
Kind God, good God, compassionate God, we worship you, Lord, for keeping all of us in the land of living. ప్రేమ కలిగిన తండ్రి, జాలి వాత్సల్యత కలిగిన దేవా, మహోన్నతుడైన దేవా, మీరు మమ్మల్ని అందరినీ కూడా సజీవులైన భూమిలో మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు కొందాలు చెల్లిస్తూ నీ పాదాల చెంతకు వస్తుంటున్నా. Dear Lord, we thank you for helping us to come into thy presence. ప్రభా, నీ సన్నిధానానికి రావటానికి మీరు చేసిన మీ సహాయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. We thank thee for the time of worship where we could bring forth our individual worship. వ్యక్తిగతమైన రీతిలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఆ యొక్క ఆరాధన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. We thank you, Lord, for reminding us from Psalms 107 107 about redemption of the Lord's people. ప్రభా, 107 కీర్తన ద్వారా మీరు మా ముందుకు తీసుకొచ్చిన నీ లేఖన భాగాలు బట్టి నీకున్నాలు. ప్రభువారు తన యొక్క ప్రజల యొక్క విమోచన విషయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. Truly, those who were redeemed by the Lord, they will say that the Lord is good, his mercy endureth forever. ఎవరైతే యథార్థమైన రీతిలో నిజంగా విమోచించబడుతూ వచ్చారో వారు యెహోవా దయాళుడని, ఆయన కృపగలిగిన వాడని వారు ప్రభా నేను స్తుతి గానము చేయగలరు. Lord, I too acknowledge with thy people that thou art good to me as well, thou art good to my family as well. Thy mercy is upon me, my family, I worship you. ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నీ ప్రజలతో నేను కూడా ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని నేను కూడా అంగీకరిస్తుంటున్నాను. నువ్వు నా జీవితంలో వ్యక్తిగతమైన రీతిలో మంచివాడుగా, నా కుటుంబ విషయంలో మంచివాడుగా, నీక దయాళత్వాన్ని నా పక్షంగా కూడా, నా కుటుంబ పక్షం కూడా మీరు అనుగ్రహింప చేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీకు వందనాలు. Dear Lord, thy word says thou art good to all. నీ వాక్యం సర్వేస్తుంటుంది. ప్రేమ కలిగిన దేవా, నువ్వందరికీ నువ్వు మంచివాడు అని చెప్తుంటుంది. Dear Lord, thou art no respecter of any persons. Thou art good to all. Thou art gracious unto all. We worship you. ఓ ప్రభా, నువ్వు కృప కలిగిన దేవుడువు. ఓ ప్రభా, దీంట్లో ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి భేదం కూడా లేదు. అందరి విషయంలో కూడా నువ్వు మంచివాడుగా ఉన్న విధానం బట్టి నీకున్నాలు. Lord, thou art a God without any partiality. ఓ ప్రభా, నీలో ఎటువంటి పక్షపాతి కాని దేవుడువు. Lord, thou sendeth rain upon the good and upon the evil as well. ఓ ప్రభా, మంచి వారి విషయంలో కూడా చెడ్డవారి విషయంలో ఓ ప్రభా నువ్వు వర్షమును కురిపించి వాడుగా అందుకున్నాలు. Thou maketh the sun to rise upon the evil and on the good, and sendeth rain on the just and on the unjust. ప్రేమ కలిగిన తండ్రి, మంచి వారి విషయంలోను చెడ్డవారి విషయంలోను సూర్యుని తన కాంతిని ఉదయింపు చేస్తుంటున్నాడు. అంత మాత్రం కాదు కానీ నీతిమంతుల పట్లను అనీతిమంతుల పట్లను కూడా వర్షాన్ని కురిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, we worship you. ప్రభా, నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నా. Lord, in thy goodness, Lord, thou hast sent thy beloved Son Jesus Christ as a propitiation for our sins, for our redemption. Lord, we worship you. ప్రభా, నీక అటువంటి మంచితనంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి మమ్మల్ని విమోచించేదానికి ప్రాయశ్చిత్తార్థమై నువ్వు పంపించిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, thou hast paid the penalty which no one can pay for his brother. You have paid, and you have paid that ransom and has redeemed us completely, fully. Lord, we worship you. ఓ ప్రభా, సంపూర్ణ విమోచన కార్యాన్ని తండ్రి, ఒక సహోదరుడు తన సహోదరుని పట్టగా ఏక విమోచన కార్యాన్ని అయితే చేయలేడో, మీరు మా కొరకు ఈ అద్భుతకరమైన విమోచన క్రయధనాన్ని మా బదులుగా మీరు చెల్లించిన ఆ వెలను బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Holy God gave himself as a sacrifice for unholy people like us, like you and me, so that we may be redeemed completely from the bondage of sin and evil. ప్రభువా, పరిశుద్ధుడైన దేవుడు, అపాత్రులము అపవిత్రమైన తండ్రి మానవితమై
ఎంత గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చారు. తద్వారా నన్ను మమ్మల్ని రక్షించటానికి తండ్రి ఎంత విమోచించడానికి మీరు చేస్తూ వచ్చిన ఈ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. Lord, I to confess like that prodigal son that I'm not worthy to be called your son. ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో నేను కూడా నా యొక్క వాస్తవ పరిస్థితిని నేను ఒప్పుకుంటున్నాను. ఆ యొక్క తప్పిపోయిన తండ్రి కుమారుడైన నన్ను నీ కుమారునిగా నువ్వు అంగీకరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, it is your grace, your mercy, your goodness which brought salvation to me, to my life. నా జీవితానికి నీకు కృప ద్వారా, నీ కరుణ ద్వారా, నా తండ్రి నీ జాలి ద్వారా నా జీవితానికి మీరు తీసుకొచ్చిన అద్భుతకరమైన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. Dear Lord, now I am the child of the living God. It is a privilege which thou hast given me. I worship you. ప్రేమ కలిగిన దేవా, ఈ దినాన్ని జీవం కలిగిన దేవుని కుమారుడుగా మిరిచిన ఈ ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. We thank thee, Lord, for this time of exhortation which thou hast kept for us today. ఉదయకాల సమయంలో మీరు మా ముందుకు ఇచ్చిన ఈ హెచ్చరికతో గద్దింపు ఈ సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. Prepare all of us, prepare all of us to receive the word of exhortation. ప్రభువా, నీ వాక్యాన్ని ఎవరైతే ఈ గద్దింపు వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడి ఉంటున్నారో మా అందరితో కూడా నీ వాక్యాన్ని మీరు మమ్మల్ని సిద్ధపరచము. మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడము. We may learn to endure the word of exhortation. ప్రభువా, నీ వాక్యము తండ్రి ఆ యొక్క నేర్చుకోవడానికి, నీ వాక్యాన్ని సహించడానికి ఓ ప్రభువా మీరే మాకు సహాయం తెచ్చవలసిందిగా కోరుతున్నాం. Lord, I confess in all humility that I am not worthy to preach anything to thy people. ప్రభువా, నీ యొక్క ప్రజలకు బోధించడానికి ఏమాత్రం కూడా యోగ్యుని కానని నేను ఒప్పుకుంటున్నాను. Dear Lord, I seek your mercy and help. Please put thy word in my mouth so that it may bring edification to the church and perfection to the saints. ప్రభువా, నీ మాట నా నోట ఉంచవలసిందిగా కోరుతుంటాను. తద్వారా ఓ ప్రభువా, పరిశుద్ధులు తండ్రి బల పొందడానికి, సంఘము క్షమాభివృద్ధి పొందడానికి మీరే సహాయపడవలసిందిగా కోరుతుంటున్నాం. Please help us in the translation. తర్జుమాలో కూడా మీరే సహాయపడము. We bring ourselves under the sprinkling of thy precious and holy blood. నీ ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్త ప్రోక్షణం క్రిందకు మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. We bring all our wandering thoughts under thy captivity to your subjection. ఓ ప్రభువా, తిరుగులాడే ప్రతి విధమైన తలంపులన్నిటిని కూడా నీ చెరలోనికి తీసుకుని వస్తుంటున్నాం. We humble ourselves and ask this prayer with thanksgiving in the name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Please let us sing one Bible chorus, Bible song. I'll grab some water and come. ఓకే. సో మనం ఒక పాట మనం పాడుకుంటాం. మన బైబిల్ కోరస్ ఒకటి మనం పాడుకుంటాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము. దయచేసి మీ బైబిల్ ఉన్నవారు మీ బైబిల్ను పైకెత్తి మనందరికి తెలిసి పాట, ఈ పాటను మనం పాడుకుందాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you. So let us turn to book of Hebrews chapter 5 verse 8. We'll read it all together, please. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుంటాం. Book of Hebrews chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. Very familiar portion. మనందరికి తెలిసిన వాక్య భాగం ఇది.
verse 8 in English it is a separate verse. I think in Telugu it is combined. తెలుగులో కూడా ప్రత్యేకంగా ఆ, వేరుగానే ఉంది. Okay, so verse 8, let us read it together, please. మనం అందరము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం కలిపి చదువుకుంటాం. ఆయన Though కుమారుడయుండి you are a son, తాను yet పొందిన శ్రమల learn వలన he obedience విధేయతను by నేర్చుకొనెను. the things which he suffered. So we all know this verse, right? I believe most of us knew this verse. చాలా మందికి ఈ వచనం తెలుసని నేను నమ్ముచుంటున్నాను. This verse speaks about Lord Jesus Christ. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాట ఏంటనేది. Though he were a son, yet learned he obedience by the things which he suffered. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. See, we have seen few thoughts in the last 2 weeks regarding suffering and correction through suffering and sanctification through suffering. We have seen some thoughts on this. గత 2 వారాలలో దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం 2 విషయాలు నేర్చుకుంటూ వచ్చినాం. మన యొక్క శ్రమల ద్వారా ఏ విధమైన రీతిలో సంపూర్ణత చేయబడుతుంటున్నాం, శ్రమల ద్వారా ఏ విధమైన రీతిలో సరి చేయబడుతుంటున్నాం, శ్రమల ద్వారా ఏ విధమైన రీతిలో పరిశుద్ధపరచబడుతున్నాం అనే విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వచ్చినాం. If we see this verse, we can find this interesting thought that Jesus Christ has to learn obedience. ఇక్కడ ఎంతో ఆసక్తి గొలిపే ఒక ప్రత్యేకమైన మాట మనం చూస్తుంటున్నాం. అదేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నారు. Yet learned he obedience. ఆయన ఆ విధమైన రీతిలో శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటూ వచ్చినాడు. Yet learned he means though he was a son, yet he learned obedience. ఆయన దేవుని కుమారుడయుండి కూడా, ఆయన దేవుని యొక్క కుమారత్వంలో ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ ఆయన విధేయత నేర్చుకుంటూ వచ్చినాడు. Now see, if Jesus Christ, the Son of God, have to learn obedience, have to show obedience, then how much you and I have to show obedience to that Heavenly Father. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయుండి ఈ విధమైన రీతిలో ఆయన విధేయత కనుక నేర్చుకుని ఉంటే, నీకుగా నేనుగా మన జీవితాలు ఇంకెంతగా మన విధేయతను మనం నేర్చుకోవాలి. He learned obedience through one particular way. ఆయన ఒక ప్రత్యేకమైన ఒక విధానములో విధేయతను నేర్చుకుంటూ వచ్చినారు. That is through sufferings. అది ఏ మార్గం అంటే గనుక శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. And I believe this is the only way through which even you and I can learn obedience, through sufferings, through pains and sorrows. నీ జీవితంలో నా జీవితంలో ద్వారా శ్రమల ద్వారా ఇరుకుల ద్వారా ఇబ్బందుల ద్వారా ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు మాత్రమే మన జీవితాల్లో విధేయతను మనం నేర్చుకొనగలము. Whatever method Jesus Christ has followed in this on this earth when he was as a human being on this earth, the same thing we can follow 100% without any hesitation. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మానవ మాతృడై ఉండి ఏ విధానములో ఆయన విధేయతను నేర్చుకుంటూ వచ్చినారో, నా జీవితంలో కూడా మనం కూడా అదే మార్గములో అదే విధానములో మనం కూడా విధేయతను మనం నేర్చుకుంటాం. And I will remind you one more point. Jesus Christ never told us to do something before, without show, he has not told anything without experiencing before us while he was on the earth. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జీవితంలో కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన ఏది అనుభవించకుండా మనకు ఆ విషయాలు మనకు చెప్పలేదు. ఆయన అనుభవించి మాత్రమే ఆ విషయాలన్నింటినీ కూడా అలా చేయమని ఇలా చేయమని ఆయన మనకు బోధిస్తూ వచ్చారు. Book of Hebrews chapter 4 verse 15.
హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో కనుక మనం చూస్తే, For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted, like as we are, yet without sin. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సమానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. He was tempted in all points, in all areas of our lives, in all aspects of our lives where we are tempted, where we are being tempted. In all those points, in all those aspects of our life, in all those areas, Jesus Christ has been tempted and he has overcome those temptations, and now he was able to help us. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త విషయంలో శోధించబడుతూ వచ్చినాడు. దాని అర్థం ఏంటంటే, నా జీవితంలో నేటి దినాన్ని ఏ శోధనల ద్వారా మనం వెళ్తున్నామో, ఇటువంటి శోధనలు ఏ భాగాల ద్వారా ఏ ఏరియాస్ నుంచి ఈ శోధనలన్నీ వస్తున్నాయో, ఈ శోధనల అన్నిటిలో నుంచి కూడా ఆయన విజయం పొందిన వాడై, ఆయన జయం పొందిన వ్యక్తిగా ఆయన ఉంటూ వచ్చినాడు. ఏ పాపము లేనివాడుగా ఉంటూ వచ్చినాడు. He has been tempted in all directions, and yet he has overcome those temptations, and he was without sin. He became victorious in all those temptations. ప్రభువారు అన్ని దిశలలో నుంచి కూడా నలు భాగాల్లోంచి నలు ప్రక్కల నుంచి కూడా ఈ శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలన్నిటినీ కూడా ప్రభువారు ఆయన జయం పొంది వచ్చినారు. విజయశాలిగా, పాపం లేనివాడుగా ఆయన బయటకు వచ్చినాడు. Hebrews 2:18 last verse. Hebrews chapter 2 last verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తాం. Please read it. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. He suffered after being tempted. He suffered. He has gone through temptations, and because of that he has suffered, but he has overcame those sufferings. He has overcome those temptations. Now he is in a position to help you and me who are undergoing such temptations. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శోధించబడుతూ వచ్చినారు. శోధనలో ఉన్నప్పుడు శ్రమ పొందవలసి వచ్చింది. ఆ శ్రమల ద్వారా కూడా ఆయన వెళ్తూ వచ్చినాడు. ఈ దినాన్ని ఆయన ఆ శ్రమల ద్వారా వెళ్ళి, ఆ శోధనల ద్వారా వెళ్ళి ఆయన విజయశాలిగా, పాపం లేనివాడుగా ఆయన బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏ విధంగా చేస్తున్నారంటే, ఎవరైతే ఈ శోధనల ద్వారా వెళ్తారో, ఈ శ్రమల ద్వారా వెళ్తారో, ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల ద్వారా వెళ్తారో, వాళ్ళందరికీ కూడా సహాయం చేసే వ్యక్తిగా ఆయన నిలబడి ఉంటున్నాడు. Since he has gone through that experience, and since he has overcome that experience, now he is able to succor, help all those who are going through such experiences. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవాల ద్వారా ఆయన వెళ్ళి ఉంటున్నారు. కారణాన్ని బట్టి ఆయన ఎవరైతే ఈ శోధన, ఇటువంటి శ్రమల అనుభవం ద్వారా ఎవరైతే ప్రయాణం చేస్తారో వారందరికీ సహాయకుడిగా ఉంటున్నాడు. If I want to ask you one question among this online gathering, any one of you, can we say that I'm not going through any suffering? ఈ ఉదయకాల సేవలో ఆన్లైన్లో ఎవరైతే ఉంటుంటారో ఆ ప్రియమైన సహోదరికి ఒక ప్రశ్న నేను వేయాలని నేను ఆశపడుతున్నాను. అదేంటంటే, నాకు అసలు ఏ శ్రమ లేదండి, నాకు ఎటువంటి శోధన లేదని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? See, there are 16 including me. So I'm asking remaining 15 people who are listening to me, can you say that I'm not having any temptation, I'm not going through any sorrow and pain? Can you say like that? ఈ ఆన్లైన్ కూడికలో 16 మంది ఉంటున్నారు నాతో కలిసి. అయితే 15 మందికి నేను వేసే ఒక ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఏ శోధన లేదా, మీ జీవితంలో ఏ శ్రమ లేదా, ఏ శ్రమ ద్వారా, ఏ శోధన ద్వారా మీరు ప్రయాణం చేస్తలేదా? Quickly unmute yourself and say yes or no.
దయచేసి అన్మ్యూట్ చేసుకుని మీరు Yes, చెప్పొచ్చు. this is the fact that we all, ఎన్నో ఉన్నాయి. yeah, శ్రమలు we can ఎన్నో understand. ఉన్నాయి. శ్రమలు Thank you. ఎన్నో ఉన్నాయి. So, yes. So, yeah, see, this is the fact, this is the truth that we all are going through some kind of temptations, trials and temptations, some pain and sorrow in our lives. మన యొక్క జీవితాల్లో ఎంత వాస్తవమై ఉంటున్నది. మన జీవితంలో శోధనలు ఉంటున్నాయి, శ్రమలు ఉంటున్నాయి, ఇరుకులు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి, నొప్పి ఉంటున్నది, వ్యాధులు ఉంటుంది, ఏదో రకమైన రీతిలో అవి మన జీవితంలో కలిగి ఉంటున్నాం. If we say that as a believer, as a child of God, if we say that we are not going through any suffering or any pain, then I'm sure 100% that we are not walking according to the word of God, according to the light of the word of God. ఇక్కడ కూర్చున్న వారిలో గనుక మన యొక్క జీవితాలు కనుక మనం చూస్తుంటే, నాకు ఏ శ్రమ లేదు, నా ఏ ఇరుకు లేదు, నేను అంతా బానే ఉన్నాను, నా జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని గనక నువ్వు చెప్పినట్లయితే గనక నీ జీవితము దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించట్లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంటుంది. See here, we are always facing resistance. We are always followed by 3 enemies continuously. మనకి జీవితాల్లో 3 రకాలైన శత్రువుల్ని మనల్ని వెంబడిస్తూ ఉంటారు. Satan, we all know Satan. మనందరికి తెలుసు సాతాను మనం వెంబడిస్తుంటాడు. Satan and his agents and the devils. Satan and his agents. ఆ సాతాను దెయ్యముల గుంపు మనల్ని వెంబడిస్తుంటుంది. Number 2, the world, the sinful world, this present evil world. ప్రస్తుత దుష్టకాలము మనల్ని వెంబడిస్తుంటున్నది. And our own flesh, it is always pulling us back in order to commit sin against the Lord and his word. మన యొక్క శరీరము, ఈ శరీరము దేవుని వాక్యానికి లేకపోతే కనుక ప్రభువారికి వ్యతిరేకంగా మన యొక్క శరీరాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు కూడా పాపం చేసేదానికి వాళ్ళని తోసి, ఆ పాపంలో పడివేయడానికి మనం వేస్తుంటుంది. See, all these 3 enemies will be constantly working against us. ఈ 3 రకాల శత్రువులు కొనసాగిస్తూ నిరంతరము కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. Till we are in the flesh, till our last day of our lives, this flesh is always working against to the spirit that is dwelling inside us. ఇక మనం చివరి శ్వాస వదిలే పర్యంతము కూడా ఇక శరీరము మనలో నివసించే ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. So now it always misleads us to commit sin against to the Lord and his word. దేవుని వాక్యానికి ప్రభువారికి వ్యతిరేకంగా ఈ శరీరము ఎప్పుడు కూడా పాపం చేయడానికి పురుకొల్పుతూ ఉంటుంది. Don't think that temptations are only for young people. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఇక శోధనలు కేవలం యవనస్తులు మాత్రమే కాదండి. See, those are a kind of temptations which are relevant to their age. వారిక యవనస్తులకి వారి యొక్క వయసుకు సంబంధించి ఆ రకాలైన శోధనలు వారికి వస్తూ ఉంటాయి. For elderly people, they have their own temptations. ఓకే, పెద్దలకు వారికి ఉండే వారి శోధనలు వారికి ఉంటాయి. For example, they would be constantly bothered about power, position, finances, all these things. Some examples for their age. నేను ఒక ఉదాహరణకు నేను చెప్పగలను. పెద్దలైన వారికి వాళ్ళ డబ్బు విషయంలో కానీ, లేకపోతే కనుక ఆస్తి విషయంలో కానీ, లేకపోతే కనుక వాళ్ళ యొక్క శక్తి విషయంలో కానీ, లేకపోతే కనుక పేరు ప్రఖ్యాతుల విషయంలో కానీ వాళ్ళకి ఆ రకమైన వాళ్ళకి శోధన కలుగుతూ ఉంటాయి. Temptation is there always for everyone. ఇక శోధన మనందరికీ కంటిన్యూస్ గా ఉంటుంది. But now the question is, when we go through such trials and temptations, then only we can learn obedience to the word of God. ఇటువంటి శ్రమల ద్వారా శోధనల ద్వారా వెళ్తున్నప్పుడు మాత్రమే మన యొక్క జీవితాల్లో విధేయతను మనం నేర్చుకుంటూ ఉంటాం. I said last week, I think, see, there would be punishment because of our disobedience,
because of our unfaithfulness to the Lord, we have to face some punishment, the wrath of God. That is also there, but that I'm not mixing that with this sufferings. నేను గత వారాన్ని నేను అంతకు చెప్పిన రీతిగా, అంతకుముందు కూడా నేను చెప్పిన రీతిగా కొన్ని కొన్నిసార్లు మన యొక్క జీవితాల్లో మన అవిధేయతను బట్టి, లేకపోతే మన యొక్క అవిశ్వాసతని, అపనమ్మకని బట్టి మన జీవితాల్లో ప్రభు కొన్నిసార్లు దండిస్తాడు, శిక్షిస్తాడు. కారణం ఏంటంటే మనకు బుద్ధిహీనతను బట్టి, మనకు అపవిత్రతను బట్టి, లేకపోతే మనకుండే పరిస్థితులను బట్టి, మన ప్రభుకి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి కానీ దేవుని ప్రభు వారికి వ్యతిరేకంగా ఎక్కడైతే మనం తప్పు చేస్తూ వచ్చామో దాని విషయంలో ప్రభువు మనల్ని శిక్షిస్తాడు, దండిస్తాడు. దాన్ని ఇక ఈ శిక్ష దగ్గరికి ఈ రెండింటిని, ఈ శోధన విషయంలో రెండింటిని కూడా జత కలపొద్దండి. See, when we commit sin and when we realize it and confess in the sight of God, God will forgive it. There is no doubt. ఎప్పుడైతే మనం పాపం చేస్తూ ఉంటామో, ఆ పాపాన్ని కనుక మన పాపం చేశాము అనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటూ ఉంటాము, ప్రభు సన్నిధానానికి వచ్చి మన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఉంటాము, తప్పనిసరిగా ప్రభువు మన పాపాన్ని క్షమిస్తాడు. దాంట్లో ఏ అనుమానం లేదు. But along with that forgiveness, we have to face the consequences of the sin that we have committed. అయితే ఈ పాపం ఇక క్షమాపణతో పాటు మనం ఏమైతే పాపం చేస్తూ వచ్చామో ఆ పాపానికి సంబంధించిన పరిణామాలు ఏమైతే ఉంటున్నాయో దాన్ని మనం భరించాలి. I'm talking to this to the child of God, to those believers who know the Lord. ఎవరైతే ప్రభువు ఎరిగింటున్నారో వారికి ఈ విషయాలు నేను చెప్తుంటున్నాను. For example, David committed sin and he has asked forgiveness in 2 Samuel chapter 12. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక ఉదాహరణగా మనం ఏం చూస్తామంటే, దావీదు తన పాపం చేస్తూ వచ్చాడు, అయితే తన పాపమునకు ఆ పాప క్షమాపణ లభిస్తూ వచ్చింది. He has confessed his sin when the prophet came and told him. Then David confessed his sin which he has committed in the sight of the Lord. ఎప్పుడైతే ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావని ఎప్పుడైతే ఈ విషయాలన్నీ కూడా దావీదు చెప్తూ వచ్చాడో, వెంటనే తన యొక్క పాపానంతటిని కూడా ఒప్పుకుంటూ వచ్చినాడు. But he has to face the consequences because of what he has done. తాను ఏమైతే పాపం చేస్తూ వచ్చాడో ఆ పాప కారణాన్ని బట్టి దాని వచ్చే పరిణామాలు తాను ఎదుర్కోవాల్సి వచ్చింది. He will tell the reason why God will punish him. అతడు ప్రభు ఎందుకు శిక్షించాడో దానికి కారణాలు చెప్పగలడు. See, when we commit sin knowingly, after knowing the Lord, then we are giving an occasion to the enemy to reproach the name of our Lord. That's why God has to give the consequences for us. మన రక్షించబడిన మన యొక్క జీవితాల్లో, మార్మన్స్ పొందిన మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉంటామో మనము శత్రువుకి ప్రభువాన్ని నిందించే విషయంలో అవకాశం ఇస్తూ ఉంటాము. ఆ కారణాన్ని బట్టి ప్రభువు మన యొక్క జీవితం, మనం చేసిన పాప కారణాన్ని బట్టి దానికి సంబంధించి ఏమైతే పరిణామాలు ఉంటున్నాయో దానిని మన మీదకి ఆయన వదులుతాడు, దాన్ని మనం భరించాలి. So now see, so that's why we should not mix those troubles or sufferings which we invite because of our unfaithfulness and because of our disobedience. మనం అవిధేయతను బట్టి, మన యొక్క బుద్ధిహీనతను బట్టి ఏమైతే తప్పులు పాపాలు మనం చేస్తుంటామో దానిని మనం ఏ శోధన ద్వారా వెళ్తున్నామో దానితో ఏమాత్రం కూడా కలపకూడదు. I'm speaking about the process of sanctification in which God allows certain sufferings, certain sorrows, due to which we will learn obedience. మన జీవితాల్లో ఈ పవిత్రపరచబడే ఏమైతే ఈ ప్రక్రియ మన జీవితంలో ప్రారంభమవుతూ ఉంటుందో, మన జీవితంలో కొనసాగుతూ ఉంటుందో, ఈ పవిత్రపరచబడే ఈ కార్యాన్ని బట్టి మన జీవితాల్లో కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని పరీక్షలు వస్తాయి, దాని శ్రమలు వస్తాయి. దాని ద్వారా మన విధేయతను మనం నేర్చుకుంటాం. One or two classical examples we know, this one, Joseph, he has to go through a lot of
pain before he became the prime minister of Egypt. మనకి 2-3 చక్కటి మంచి మాదిరులు ఉంటున్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కాకడానికి ముందుగా తన యొక్క జీవితంలో కొన్ని శ్రమల ద్వారా కొన్ని పరీక్షల ద్వారా తాను ప్రయాణం చేయవలసి వచ్చింది. He was thrown into the pit by his own brethren. తన యొక్క సొంత సహోదరుల ద్వారా గుంటలకు త్రోసివేయబడ్డాడు. He was sold by the Ishmaelites to Potiphar. ఆ ఇష్మాయేలీయుల ద్వారా పోతీఫర్కి తన అమ్మివేయబడుతూ వచ్చినాడు. He was a slave and in the house of Potiphar, and from there for no reason he has to go to imprisonment. He has gone through imprisonment. పోతీఫర్ ఇంటిలో ఏ కారణం లేకుండా ఆ కారణంలో తనని ఆ యొక్క చెరసాల జైల్లో తను త్రోసివేస్తూ వచ్చినారు. Till he was brought out from prison, he has gone through a lot of suffering for no reason, without any reason, without any mistake on his part. యేసేపు యొక్క జీవితంలో ఏ తప్పు చేయకుండా ఏ హేతువు కూడా తన యొక్క జీవితంలో ఇటువంటి కారణం ఏమీ లేకుండా ఆ కారణంతో అనేక శ్రమల ద్వారా ఇరుకుల ద్వారా వేదన ద్వారా బాధ ద్వారా నొప్పి ద్వారా తన జీవితం ప్రయాణం చేయవలసి వచ్చింది. Example 2, second example. రెండవ మాదిరిని మనం చూస్తాం. David, he was anointed by Samuel the prophet when he was about 17 years old, a young boy. దావీదు 17 సంవత్సరాల యవన కుర్రవాడుగా తను ఉంటూ వచ్చినప్పుడు సమూయేలు ద్వారా ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండేదానికి అభిషేక్తుడైతూ వచ్చినాడు. But when he started ruling the kingdom, మీకు తెలుసా ఎప్పుడు ఆ యొక్క రాజ్యాన్ని తను పరిపాలించడం ప్రారంభిస్తూ వచ్చినాడు దావీదు? After I think after 13 long years, about when he was about 30 years old, when Saul passed away, from then he started reigning against Israel. 17 సంవత్సరాల వయసులో దేవుని యొక్క ప్రవక్త ద్వారా అభిషేకం పొందుతూ వచ్చిన దావీదు తన యొక్క జీవితంలో 13 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పొందేదానికి ఆ రాజ్యాధికారానికి పొందేదానికి రాజుగా ఉండేదానికి 13 సంవత్సరాలు తాను వేచి ఉండవలసి వచ్చింది. అంత మాత్రం కాదు కానీ సౌలు చనిపోయే పర్యంతము కూడా ఆ యొక్క ఛాయలో కానీ దాని దరిదాపులకు కానీ తను రాలేదు. All these years, probably 13 long years, he has to go through, he has to run for his life because Saul was after him to kill him. ఈ 13 సంవత్సరాల్లో కూడా సౌలు అతన్ని తన తరుమే కారణాన్ని బట్టి తన ప్రాణాలను చేజిక్కించుకోవడానికి పరిగెడుతూ వచ్చినాడు. And he has to run into the wilderness, he has to hide in the caves, and he has to go through a lot of persecution because of Saul. And in those experiences, Psalmist David has written the Psalms which we read, many of the Psalms which we read now. Due to that experience, he wrote many beautiful Psalms. దావీదు తన యొక్క జీవితంలో తనకుండే సౌలు తను తరమబడే కారణాన్ని బట్టి అడవుల్లోనికి తను వెళ్తూ ఉండేవాడు. ఆ యొక్క గుహల్లో తను ఉండేవాడు. ఆయా పరిస్థితుల ద్వారా కఠిన పరిస్థితుల ద్వారా తాను ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎంతో వేదనకరమైన జీవితాన్ని తాను జీవిస్తూ వచ్చాడు. అటువంటి కఠినమైన క్లిష్ట పరిస్థితుల్లో కీర్తనలు రాస్తూ వచ్చాడు. అదే కీర్తనలో నేటి దినాన్ని మన ఆత్మిక క్షేమం కొరకు మన బాధ నుంచి విడుదల పొందే దాని కొరకు మనం చదవటానికి కీర్తనలు మన ఎంతగానో దోహదపడుతుంటున్నాయి. If you don't know how to receive the comfort of the Lord when you are in trouble, how would you comfort those who are in any trouble? నీ జీవితంలో ప్రభువారే నిన్ను ఏ విధమైన రీతిలో నిన్ను ఆదరిస్తున్నాడో ఆ విషయాన్ని కనుక నువ్వు తెలియకపోతే, ఎవరైతే ఈ విధమైన రీతిలో క్లిష్ట సమయాల్లో శ్రమల ద్వారా నొప్పి ద్వారా ఎవరైతే వెళ్తుంటారో వారిని ఏ విధమైన రీతిలో నీ జీవితం ద్వారా నువ్వు ఆదరించగలవు? 2 Corinthians chapter 1 verse 4. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:4 మనం చూస్తాం. 2 Corinthians 1:4, who comforteth us in all our tribulation, that we may be able to comfort them which are in any trouble,
by the comfort wherewith we ourselves are comforted of God. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించినాడో ఆదరణతో ఇట్టి శ్రమలో ఉన్నవారిని ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మును ఆదరించుచున్నాడు. See, these are the words of the great man of God, Apostle Paul. ఎంతో గొప్ప దైవజనుడైన అపోస్తలుడైన పౌలు గారి యొక్క మాటలు అంటున్నాయి. God has subjected him to many sufferings, many painful situations, and taught him how to comfort others, because in this process he learned how to be comforted by the Lord. అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఇరుకల ద్వారా, ఈయన ఇబ్బందుల ద్వారా తన ప్రయాణం చేయవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ప్రభు ఆయన్ని ఆ పౌలు గారిని ఆదరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయన చెప్తుంటున్నాడు, ఎవరైతే ఈ శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా వెళ్తుంటారో వాళ్ళందరినీ కూడా ఆదరించే ఆదరణకర్తగా పౌలు గారిని ప్రభు మారుస్తూ వచ్చినాడు. We can learn obedience through the things which we suffer. మనం ఏమైతే శ్రమల ద్వారా వెళ్ళవలసిందో ఆ శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు మాత్రమే విధేయతను మనం నేర్చుకుంటాం. Don't think that when we commit a mistake or fault and when we suffer, it is not something that we are suffering for the sake of the Lord. ఎప్పుడైతే మన జీవితంలో ఏదైనా తప్పు చేశామా, ఏదైనా చేస్తే కనుక దాని ద్వారా ఏమైనా శ్రమ కనుక వస్తే మీరు ఎప్పుడు దయచేసి మీరు తలంచవద్దు అది ఏదో దేవుని కొరకే వచ్చిందని. ఇది మనకు బుద్ధిహీనతను బట్టి ఆ శ్రమ మన జీవితాలు వచ్చింది. 1 Peter chapter 4 మొదటి పేతురు 4వ అధ్యాయము verse 15. మొదటి పేతురు 4:15 అండి. But let none of you suffer as a murderer or as a thief or as an evildoer or as a busybody in others' matters. మీలో ఎవడును నరహంతకునిగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవడుగా గాని బాధ అనుభవింపతగదు. See, if we commit sin and we suffer, what is that great thing that we are doing? మన పాపం చేస్తూ వచ్చాం, ఆ పాపాన్ని బట్టి మన శ్రమ పడుతున్నాం, దాంట్లో ఏ గొప్ప సంగతి ఉంది? When we suffer without any reason, for no reason, when we suffer for the sake of the Lord, then that is pleasing in the sight of God, acceptable in the sight of God. మన యొక్క జీవితాల్లో ఏ కారణం లేకుండా మనం గనక శ్రమ పొందితే గనక ఆ శ్రమ ప్రభువారి దృష్టిలో ఎంతో అనుకూలంగా, అది ఎంతో యోగ్యమైన రీతిలో ఉంటున్నది. So the word of God is encouraging us to be partakers of the sufferings of Christ. దేవుని యొక్క వాక్యము ఉదయకాల సమయంలో ఆయన యొక్క శ్రమలో పాలువాగడం అనే దాని విషయంలో ఎంతగానో ప్రోత్సహిస్తుంటున్నది. Same chapter, 1 Peter chapter 4 verse 13, please. మొదటి పేతురు 4వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే, But rejoice in as much as ye are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, ye may be glad also with exceeding joy. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. So it is a blessing to be partaker of the sufferings of our Lord. క్రీస్తు శ్రమలలో పాలు భాగస్తులు కావటము ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటున్నది. In other words, when we suffer according to the will of God, we are in the will of God, and we are being prepared to be partakers in the glory that would be revealed when the Lord comes. ఎప్పుడైతే దేవుని చిత్తంలో ఉండి మన జీవితంలో గనుక మనం శ్రమ పొందుతూ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క మహిమ ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైన అప్పుడు మహానందంతో సంతోషిస్తాం మనం. See, once when the Lord comes and when rapture happens and when we go to heaven, there would be so much there would be even judgment for the believers, where our hard work would be rewarded, our good works and the evil works would be scrutinized by the Lord, and we would be given gifts and rewards by the Lord. ఎప్పుడైతే ప్రభువారి యొక్క రాకడ వచ్చినప్పుడు, లేకపోతే ప్రభుతో పాటు ఎత్తబడిన ఆ సందర్భంలో కనుక మనం చూస్తూ వచ్చినప్పుడు విశ్వాసులుగా మనందరికీ కూడా
న్యాయ తీర్పు పీఠము ఎదుట మనం నిలబడవలసి ఉంటున్నది. మనం చేసే ప్రతి విధమైన మంచి చెడులు ఆ దినము మనకి జీవితంలో తీర్పు ఇవ్వబడుతుంటుంది. మనం చేసే ఏవైతే మంచి పనులు ఉంటున్నాయో ఆ దినాన్ని బహుమతులు ప్రభు ద్వారా మనం పొందబోతుంటున్నాం. 2 Corinthians chapter 5 verse 10. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తాం. 5:10 2 Corinthians, for we must all appear before the judgment seat of Christ, that everyone may receive the things done in his body, according to that he had done, whether it be good or bad. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. Whatever we do in this flesh, whether it be good or bad, we would be given reward accordingly. మన శరీరంతో మన దేహంతో అది మంచిగా చెడ మన చేసిన పనులను బట్టి మనకి బహుమానం ఇవ్వబడుతుంటుంది. No doubt you are saved, you would be in heaven, but you will lose the blessing if you don't utilize this time which God has given in this world for his sake, for his kingdom's extension. ఆయన యొక్క రాజ్యం యొక్క ఇంకా నెరవేర్పు కొరకు, లేకపోతే ఆయన యొక్క రాజ్యము ఇంకా అభివృద్ధి పొందే కొరకు ఎప్పుడైతే మన జీవితంలో దేవుని ఆ పనిని మనం చేయకుండా ఉంటామో, రక్షించబడ్డాం, దాంట్లో ఏ అనుమానం లేదు, తప్పనిసరిగా పరలోకానికి వెళ్తాం. అయితే రక్షించబడిన తర్వాత కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏమాత్రం కూడా పాటు పడినట్లయితే, ఏమాత్రం ఖాళీ కూర్చున్నట్లయితే మన జీవితాల్లో ఎటువంటి బహుమానము, ఎటువంటి ఆశీర్వాదము ప్రభు ద్వారా మనం పొందము. There we would be ashamed for not doing anything for the sake of the Lord and his kingdom. ఆయనకు రాజ్యం కొరకు, ఆయన కొరకు మనం ఏమి చేయలేదు. ఆ కారణాన్ని బట్టి ఆ దినాన్న ఆ యొక్క పరలోకంలో మనంత సిగ్గుపడేవారంగా ఉంటాం. So now let us come to that context. We have to learn obedience. It is not a gift from the Spirit of God. మనం విధేయతను మనం నేర్చుకోవాలి. ఇక విధేయత ఏదో ప్రభు దగ్గర నుంచి వచ్చే బహుమానం కాదు. ఇది there are gifts from the Spirit of God. ప్రభు దేవుని యొక్క ఆత్మ ద్వారా కొన్ని వరాలు ఉంటున్నాయి. But obedience is something which you have to learn on a regular basis. విధేయత అనేది ప్రతి దినము కూడా మనం నేర్చుకోవాలి. It is an exercise which we have to inculcate in our spiritual walk. మన ఆత్మీయమైన నడకలో ఇక ఆత్మ సంబంధమైన అభ్యాసము, దానిని మనం నేర్చుకోవాలి. God will teach many things, how to become humble, how to become obedient more and more. ప్రభు సన్నిధిలో ఏ విధమైన రీతిలో మనం తగ్గించుకోవాలో, ఏ విధమైన రీతిలో విధేయత మనం నేర్చుకోవాలో ప్రభు మనం నేర్పిస్తూ ఉంటాడు. So now let us turn to Jeremiah chapter. In Jeremiah, I want to show you one more interesting fact. ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక చక్కటి సత్యాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతుంటున్నాను. In book of Jeremiah, we see that it is written so many times that the children of Israelites have not obeyed the voice of the Lord. ఇర్మియా గ్రంథంలో చాలా సార్లు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయత చూపించలేదని చాలా సార్లు కూడా లిఖించబడుతూ వచ్చింది. I think if I have to count those references, let me count for you. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 around 27 times it is written about obeying the voice of the Lord only in book of Jeremiah. ఇర్మియా గ్రంథంలో 27 సార్లు ఆయన మాటకు విధేయత చూపించాలని 27 సార్లు లిఖించబడుతూ వచ్చింది. In that many times the word of God says they have not obeyed the voice of the Lord, means children of Israel, the Israelites, they have not obeyed the voice of the Lord.
అయితే Many times in these 27 times, I think. 27 సార్లు ఒక్కసారి కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రభువారికి విధేయత చూపించినట్టుగా ఒక్కసారి కూడా లెక్కించబడలేదు. And multiple times God has told them to obey his voice, but many times they have not obeyed the voice of the Lord. చాలా సార్లు ప్రభువారు ఆయన స్వరానికి విధేయత చూపించాలని చెప్పడుతూ వచ్చింది, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆయన యొక్క స్వరానికి విధేయత చూపించలేదు. I can read out the references. You can do it as an exercise. You can go home later and you can check it. I'll just read out the exercise, the references. You can check it later if you want. ఇర్మియా గ్రంథంలో కొన్ని రిఫరెన్సెస్ నేను తీసుకుంటూ వచ్చాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని ఒకసారి పరిశీలించవలసిందిగా నేను కోరుతుంటున్నాను. Jeremiah 9:13, ఇర్మియా 9:13, Jeremiah 7:28, ఇర్మియా 7:28, 7:23, 7:23, 3:13, 3:25, 3:13, 3:25 ఇర్మియా గ్రంథం, chapter 11 verse 7 and 8, 11వ అధ్యాయము 7-8 వచనాలు, chapter 12 verse 17, 12వ అధ్యాయం 17వ వచనం, chapter 17 verse 23, 17:23, chapter 18 verse 10, 18వ అధ్యాయం 10వ వచనం, 22:21, 22వ అధ్యాయం 21వ వచనం, 26:13, 26:13 వచనం, 32:23, 32:23, 38:20, 38:20, 40 verse 3, 43, 42 verse 6, 13, 21. 42 అధ్యాయము 6, 21, 13 కూడా, 43 verse 4 verse 7, 43 7వ వచనం, 44 verse 23. 44, 23. In all these verses, they have not obeyed the voice of the Lord, and they were exhorted, they were warned by the Lord to obey his voice. ఇక 27 సార్లు కూడా ఏమైతే వాక్యాన్ని మనం చూపిస్తూ వచ్చామో ఈ వాక్యాలన్నింటిలో కూడా వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేదు. ఇన్ని సార్లు కూడా దేవుని వాక్యానికి వారు అవిధేయులుగా వారు ఉంటూ వచ్చినారు. But in one chapter in that whole Jeremiah, we see that one group of people have shown obedience. అయితే ఇక ఇర్మియా గ్రంథం అంతట్లో ఒక అధ్యాయంలో ఒక గుంపు కలిగిన ఆ ప్రజలు వారు విధేయత చూపిస్తామని ముందుకు వచ్చారు. They have shown obedience to their father, not to the Lord. వారి యొక్క పితరులకు విధేయత చూపిస్తామని వచ్చారు, కానీ దేవునికి ప్రభుకి విధేయత చూపించాలని వాళ్ళు రాలా. In Jeremiah 35, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము, Jeremiah 35 speaks about the Rechabites. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము రేకాబీయుల గురించి మాట్లాడుతుంటున్నది. These are a special group of people. వీరు ఎంతో ప్రత్యేకమైన గుంపు కలిగిన ప్రజలు అంటున్నారు. The specialty of these Rechabites is they obeyed the commandment of their father Jonadab. యోనాదాబు తన పితరుడైన యోనాదాబు ఎవరైతే ఉంటున్నారో ఆ పితరుడైన యోనాదాబుని వెంబడించడానికి వారు ముందుకు వచ్చినారు. They have obeyed the commandment of their father Jonadab, who is the son of Rechabite. రేకాబు కుమారుడైన ఇక యోనాదాబు ఏమైతే మాటలు చెప్తూ వచ్చారో ఆ మాటలకు ఇక రేకాబీలందరూ కూడా వారు విధేయత చూపించారు. I want you to turn your Bibles to Jeremiah 35. మీ బైబిల్ గ్రంథాన్ని ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం వైపు తిప్పాలని ఆశపడుతుంటున్నాను. Very interesting chapter, very easy chapter to understand. ఎంతో చాలా సులభంగా అర్థమయ్యే అధ్యాయం ఏంటున్నది. If you see the English Bibles, the title itself says the obedience of Rechabites in the reign of Jehoiakim. యెహోయాకీము ఏలుబడిలో రేకాబీయుల యొక్క విధేయత అని ఇంగ్లీష్ బైబిల్లో లిఖించబడుతూ వచ్చింది. And the Lord is very much impressed with the obedience of these Rechabites to their father Jonadab.
యోనదాబుకి ఈ రేఖాబీలు ఏ రీతిలో విధేయత చూపిస్తూ వచ్చారో ప్రభు వారు ఎంతగానో ఇష్టపడుతూ వచ్చినారు. And please read from verse 1 and from verse 1 and to verse 7 to verse 8. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు నేను చదువుతున్నాను, తెలుగులో మీరు గమనించండి. యోషియా కుమారుడును యూదా రాజునైన యెహోయాకీము దినముల్లో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై, నీవు రేకాబీయుల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లో ఒక దానిలోనికి వారిని తోడుకుని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసమని సెలవేయగా, నేను ఇర్మియా కుమారుడును యజన్యామనుడైన హబజ్యాన్యాను అతని సహోదరులను అతని కుమారులందరినీ అనగా రేకాబీయుల కుటుంబీకులందరినీ తోడుకుని వచ్చి యెహోవా మందిరంలో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చి అది రాజుల గదిలోని సమీపమున ద్వారపాలకుడు షల్లుము కుమారుడైన మయషయ్య గదికి పైగా ఉండెను. నేను రేకాబీయుల ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగడని వార్త చెప్పగా, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడైనా ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకునవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసం చేయు దేశములో దీర్ఘాశ్మతులగినట్లు మీ దినములని గుడారములోనే మీరు నివసింపవలనియు అతను మాకు ఆజ్ఞాపించాను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము గాని మా భార్యలు గాని మా కుమారులు గాని మా కుమార్తెలు గాని ద్రాక్షారసము త్రాగుటలేదు. See, these are not Israelites. వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు కాదు. These are a separate group of people whose forefather is Rechabite, and Jonadab is Rechabite's son. ఈ వీళ్ళు ఎవరైతే ఈ ప్రజలు ఉంటున్నారో వీరు ఇశ్రాయేల్ ప్రజలు కాదు. వీరు రేకాబీయులకు కుమారుడు యెహోనాదాబు అంటున్నారు. వీరు ప్రత్యేకమైన గుంపుగా వారు ఉంటున్నారు. But see, their father Jonadab, he has commanded all the Rechabites not to take wine, not to drink wine, not to build houses, not to sow the seed or plant vineyards, but he has commanded them to stay like strangers in that land. ఇప్పుడు చూడండి, ఈ రేకాబీయులను యెహోనాదాబు ఇక రేకాబీయుల యొక్క పితరుడు ఏ విధమైన రీతిలో వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడో ఆ ఆజ్ఞానుసారంగా వారి యొక్క జీవితాలు వారు చేస్తుంటున్నారు. ఏమేం చేస్తూ వచ్చినారు? వారు ద్రాక్షారసం తీసుకోకూడదు, ద్రాక్షారసం త్రాగకూడదు, ద్రాక్ష తోటలు నాటకూడదు, విత్తనములు విత్తకూడదు. వారు జీవిస్తున్న సమయం అంతట్లో కూడా వారు పరదేశులుగా ఆ గుడారాల్లోనే వారు నివసించాలని అతను చెప్తూ వచ్చినాడు. See, that's why the Lord told Jeremiah in verse 2 in that chapter to go to the Rechabites and bring them into the house of God and put wine, full of wine before them, and test them to check whether they will take that wine and disobey their father's commandment or not. ఇప్పుడు ప్రభువారు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువారు ఇక్కడ ఒక పరీక్ష ఇక రేకాబీయులకి పెట్టాలని ప్రభువారు ఆలోచిస్తుంటున్నారు, పెట్టారు కూడా. దాంట్లో ఇర్మియాతో చెప్తారు, ఇర్మియా నీ వెళ్ళు వాళ్ళందరినీ మందిరానికి తీసుకురా. వాళ్ళకి ఈ పరీక్ష ఏంటంటే నిజంగా ద్రాక్షరసం వాళ్ళ ముందు పెట్టు. వాళ్ళు తమ పితరులైన ఆ రేకాబీయుల యొక్క ఆ యెహోనాదాబు యొక్క మాటల వారు వింటున్నారా, విధేయత చూపిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించడానికి వారికి ఈ ద్రాక్షరసము వాళ్ళ ముందు నుంచి అని చెప్తూ వచ్చినారు. And we have seen their response in verse 6 and 7. 6-7 వచనాల్లో వారికి జవాబు మనం చూస్తాం. We will drink no wine, for Jonadab the son of Rechab our father commanded us, saying, ye shall drink no wine, neither ye nor your sons forever. వారు మా పితరుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారిను ఎప్పుడును ద్రాక్షారసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించిన గనుక మేము ద్రాక్షారసము త్రాగము. Now see in verse 12. 12వ వచనం మనం చూస్తాం. Then the word of God came to Jeremiah, saying, go and tell this to
the children to the people of Israel. ఇప్పుడు 12వ వచనంలో ప్రభువా చెప్తున్న మాట, అందులో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా. Verse 13. 13వ వచనం, నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులను ఈ మాట ప్రకటింపము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. Verse 14 also. 14వ వచనం కూడా మనం చూస్తాం, ద్రాక్షారసం త్రాగవదని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి, నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగుకున్నారు. అయితే నేను పెందల కాడ లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను, మీరు నా మాట వినకున్నారు. See, God is grieved looking at the disobedience of the Israelites. ఇశ్రాయేల్ ప్రజల యొక్క అవిధేయతను చూచి ప్రభువారు ఎంతగానో ఆయన ఎంతగా దుఃఖపడుతుంటున్నాడు. Similarly, God is grieved looking at the disobedience of us, our lives. అదే విధానంలో మన యొక్క జీవితాల్లో కూడా మనకు అవిధేయతను చూచి ప్రభువారు ఎంతగానో దుఃఖిస్తుంటున్నారు. 42 verse 13. 42వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చూస్తే, let us see 42 verse 6 first. మొట్టమొదటిగా 42వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూస్తాం. let us read 13. 13వ వచనాన్ని మనం చూస్తాం. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశంకి వెళుదము, అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారం లేమి చేత ఆకలి వెనకయు నుందము, కనుక అక్కడనే కాపురం ఉందని మీరు అనుకునే ఎడలా. Verse 21 also. 21వ వచనాన్ని కూడా మనం చూస్తాం, నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానం మీరు ఆలకింపకపోతిరే. See, like this, we see around 27 times that they have not obeyed the voice of the Lord which was brought by Jeremiah the prophet. ఇర్మియా ప్రవక్త ద్వారా ఏమైతే ప్రభువారి యొక్క వాక్కులు ఇశ్రాయేలు ప్రజలకు వినిపింప చేయాలని 27 సార్లు ప్రయత్నం చేస్తూ వచ్చినప్పటికీ కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రం కూడా దానికి వారు అవిధేయత చూపిస్తూ వచ్చినారు. See the level of stubbornness, the kind of stubbornness which was exhibited by the children of Israel. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క హృదయం యొక్క కాఠిన్యాన్ని వారు ఏ విధంగా కనబరుచుకుంటూ వచ్చారో ఆ విషయాన్ని మనం చూస్తుంటున్నాం. Jeremiah 13:17. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాం. If ye 13:17 Jeremiah, but if ye will not hear it, my soul shall weep in secret places for your pride, and mine eye shall weep sore and run down with tears, because the Lord's flock is carried away captive. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తాం. ఆయనను 13:17 ఆయనను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వను బట్టి నేను చాటు నేర్చుదును, మీరు మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచుండును. Due to the disobedience of Israel, due to their pride and stubbornness, the Lord wept sore in secret place. In secretly he is weeping, looking at that hardness of their hearts. దేవుని యొక్క ప్రజల యొక్క హృదయం యొక్క కాఠిన్యాన్ని బట్టి, వారు మాట వినలని పరిస్థితిని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి ప్రభువారు రహస్య స్థలమందు ఏ రీతిలో ఏడుస్తున్నారో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. They were not receiving the word of God. They were not receiving the instruction of the Lord. దేవుని యొక్క వాక్యాన్ని వారు ఏమాత్రం కూడా స్వీకరించలేదు. And I read that verse 35 verse 13 again. 35వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇర్మియా 35:13 నీవు వెళ్ళి యూదా వారికిని యెరూషలేము నివాసులకు ఈ మాట ప్రకటింపము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా, ఇదే యెహోవా వాక్కు. Will ye not hearken to the instruction, to my instruction? God is questioning, dear friends.
ఇక్కడ ప్రభు ఇక్కడ నీవు నా మాట వినవా అని ప్రభు ప్రశ్న వేస్తున్నాడు. I have shown you 3 verses where it is written, they will not receive, they would not receive the correction by the Lord. 3 వచనాలు మీకు చూపిస్తూ వచ్చాను. ఈ 3 వచనాల్లో కూడా వారు ప్రభువారిచ్చే సరి చేసుకునే దాన్ని వారు ఏమాత్రం కూడా స్వీకరించలేదు. 5:3, Jeremiah 5:3 and 7:28, they have not received the correction of the Lord. ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనము 7:23లో కూడా మనం ఏం చేస్తుంటే వారు ప్రభువారిచ్చే ఆ సరి చేసుకోవటానికి ఆ గద్దింపును వారు స్వీకరించలేదు. They were not willing to receive the correction of the Lord, and that is their problem. That's why they were not obeying. వారి యొక్క జీవితాల్లో ప్రభువారు ఏమైతే ఆ యొక్క మా సరి చేసుకునే దాని గురించి గద్దెంపునిస్తున్నారో వారు దాన్ని తీసుకోవడానికి ఆ గద్దెంపును తీసుకోవడానికి వారు ఏమాత్రం సిద్ధపడలేరు. అది వారి యొక్క సమస్య అయి ఉంటున్నది. The same thing now when we apply this truth in our personal lives, the word of God is coming again and again, but we are also like the Israelites, we were not able to receive the instruction of the Lord, we were not willing to receive the correction, we were not mending our ways. ఇదే ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ఏ విధమైన రీతిలో వాక్యం ఇవ్వబడుతూ వచ్చిందో అదే విధమైన రీతిలో మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం మరలా దేవుని వాక్యం తీసుకుని రాబడుతుంటుంది. మనం సరి చేసేదానికి ఆయనకి గద్దెంపు మన జీవితాలకి మరలా తీసుకుని రాబడుతుంటుంది. మన మార్గాలు సరి చేసుకోవాలని, మనకు క్రియలు సరి చేసుకోవాలని, చక్కబరుచుకోవాలని, ఆయనకు విధేయత చూపించాలని మరలా పదే దేవుని యొక్క వాక్యం మన ముందుకు తీసుకురాబడుతుంటుంది. Now see, Deuteronomy chapter 11 verse 27 and 28. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 27-28 వచనాలు మనం చూస్తాం. Deuteronomy 11:26-27. ద్వితీయోపదేశ కాండము 11:26-27 వచనాలు మనం చూస్తాం. Behold, I set before you this day a blessing and a curse. A blessing if ye obey the commandments of the Lord your God, which I command you this day, and a curse if ye will not obey the commandments of the Lord your God, but turn aside out of the way which I command you this day, to go after other gods which ye have not known. చూడుడి, నేడు నేను మీ ఎదుట దేవునిను శాపను పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక. And if you don't obey, a curse. ఒకవేళ దేవుని యొక్క మాటలు కనుక వినకొన్నట్లయితే నీకు శాపం కలుగును. See, Joshua 5 verse 6. Joshua chapter 5 verse 6. యెహోషువ 5వ అధ్యాయము 6వ వచనం. For the children of Israel walked 40 years in the wilderness, till all the people that were men of war which came out of Egypt were consumed, because they obeyed not the voice of the Lord. యెహోవా మనకు ఏ దేశం ఇచ్చేదని వారి పితరులతో ప్రమాణం చేసెనో, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసిండని గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి. This is the warning which God is reminding us again, that in our wilderness journey, if we are not obedient to the word of God, then we also can be consumed. We would not be entering into that promised land. ఈ అరణ్య యాత్రలో ప్రభు మనకి కూడా పదే ఆయన హెచ్చరిక, ఆయన గద్దెంపు ఇస్తుంటున్నాడు. ఎప్పుడైతే మనకి జీవితంలో కూడా దేవుని యొక్క మాటలు కనుక మనం విన్నట్లయితే, విని ఆయన యొక్క విధేయత చూపించినట్లయితే, వారు ఏ విధమైన రీతిలో ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతూ వచ్చినారు, మన జీవితాలు కూడా ఎంతో గంభీరమైన హెచ్చరిక ఇవ్వబడుతుంటుంది. మన జీవితాలు కూడా ఆ విధంగా జరగబోతుంటున్నాయి. See, obeying the voice of the Lord is something which is very important, friends. Let us understand this. దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించడం అనేది అది ఎంతో ప్రాముఖ్యమైనది. దాన్ని మనం అర్థం చేసుకుందాం గాక. We have to learn
learn day by day to obey the voice of the Lord, the word దేవుని of God. దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క స్వరానికి వినటము అంత మాత్రం కాదు, కానీ దానికి విధేయత చూపించడం అనేది దైనందిన జీవితంలో మనం నేర్చుకుంటూ ఉంటాం. Jeremiah 42, come to 42, chapter 42. ఇర్మియా గ్రంథం 42 దగ్గరికి వస్తాం. We see here another group of people who say that they will obey the word of God, but they have not obeyed in reality. ఇర్మియా గ్రంథం 42 అధ్యాయం 42 వచనంలో కనుక మనం చూస్తే 42 how much 42 42 42 2 3 4 5 6 2 నుంచి 6 వరకు 2 నుంచి 6 వరకు కనుక మనం చూస్తే ఇక్కడ కొంతమంది ప్రజలు ఉంటున్నారు, వారు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తామన్నారు, కానీ వారు వాక్యానికి విధేయత చూపించలేదు. Let us read their words from second verse to chapter verse 6 in 2వ వచనం నుంచి 6వ వచనం దగ్గరకు మనం చూస్తాం. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నువ్వు చూచున్నావు కదగా, చిత్తగించి మా విన్నపము నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరితము నీ దేవుడని యెహోవాకు ప్రార్థించేము. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడని యెహోవా మాకు తెలియజేయను గాక. కాగా ప్రవక్త ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చింది ఏమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మీ దేవుడైన యెహోవాను నేను ప్రార్థించదును. ఏమియు మీకు మరుగు చేయక మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనండి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన ఆ మాటను బట్టి మరుగు లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సాక్షిగా ఉండును గాక. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన ఎదుకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు విధేయులగుదుము. See, there is a group of people, you can read it later. This group, they'll come to Jeremiah and beseech him to pray and take the counsel of the Lord, what to do, where to go, because they were not in the land of Jerusalem. So they were asking the counsel of the Lord to pray. I mean, they were asking Jeremiah to seek the counsel of the Lord. And they said, yeah. And they said, whatever the Lord will tell, we will obey, whether good or bad. That's how they have shown their willingness to obey the Lord. ఇక్కడ ఒక గుంపు కలిగిన ప్రజలు ఉంటున్నారు. ఆ గుంపు ప్రజలు వారు ఇర్మియా దగ్గరకు వచ్చి వారు ఈ విధమైన రీతిలో అంటున్నారు. వారు అప్పటికే వారు యెరూషలేములో లేరు, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కాబట్టి దేవుని యొక్క సలహాకు లేదా దేవుని యొక్క ఆలోచన కొరకు వచ్చి ఉంటున్నారు. వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, అయ్యా నువ్వేం చెప్తావో నువ్వు చెప్పు, నీ చెప్పే మాటకు మేము విధేయత చూపిస్తామని వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. See, if you read that verses from 3 to 6, it's like as if they are so obedient, they were so willing to obey the word of God, the voice of God. 3వ వచనం నుంచి 6వ వచనం కనుక మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే, వారు ఏదో దేవుని వాక్యానికి విధేయత చూపించినట్లుగా వారు మాట్లాడుతుంటున్నారు. But see verses 20, 21, 22. 20, 21, 22 వచనాలు కనుక మనం చూస్తే, మన దేవుడైన యెహోవాకు మానవితం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినంత మాకు తెలియజెప్పినట్లా మేము అలాగూ చేయదమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకుంటున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానం మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురముండవలని మీరు కోరు స్థలంలోనే మీరు ఖడ్గము చేతను క్షామం చేతను తెగులు చేతను చతురని నిశ్చయముగా తెలుసుకొనుడి. They are dissembled in their hearts, means they were not united in their hearts. Their heart is not steadfast to cleave to the Lord, but and in reality they have not obeyed the voice of the Lord. వారి యొక్క జీవితాల్లో వారి యొక్క హృదయాలు ఐక్యతతో లేని కారణాన్ని బట్టి, వారి హృదయాలు ఆ విధంగా ఒకళ్ళు ఈ విధంగా చెప్పే కారణాన్ని బట్టి వారు చివరిగా కనుక మనం ఏం చూస్తామంటే, వారు దేవుని వాక్యానికి వారు విధేయత చూపించలేదు. They deceived themselves. In Telugu it is written, వాళ్ళు తమను తామే మోసపుచ్చుకొనిరి in verse 20.
20 వచనంలో మనం చూస్తూ వచ్చినాం, వాళ్ళు తమను తామే మోసపుచ్చుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. See, they told Jeremiah to pray for them, and they told that whatever the Lord says, we will obey, whether good or bad. But in reality, they have not obeyed the counsel of the Lord, and they have prepared their heart to go to Egypt. వీరి యొక్క జీవితాల్లో గనుక చూస్తూ వచ్చినప్పుడు వారు ఇర్మియా దగ్గరికి వచ్చినారు. ఇర్మియా దగ్గరికి వచ్చి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయమని చెప్తూ వచ్చారు. నువ్వే సలహా చెప్తావో చెప్పు, దాని ప్రకారంగా చేస్తామని చెప్పారు. అయితే వాస్తవమైన రీతిలో గనక చూస్తూ వచ్చినప్పుడు వారు ఆ విధమైన రీతిలో దేవుని యొక్క మాటకు వారు అంతకుముందు ఏమైనా ప్రకటిస్తూ వచ్చంటే, అది మేలవ్వచ్చు కీడవచ్చు, అది ఏమైనప్పుడు కూడా నువ్వేం చెప్తావు అది ఆ మాట మేము వింటామని చెప్తూ వచ్చారు. వాస్తవాన్ని గనక చూస్తే వారు దానికి అవిధేయులుగా వారు జీవిస్తూ వచ్చారు. అంత మాత్రం కాదు కానీ వారి యొక్క జీవితాల్లో ఐగుప్తు వెళ్ళటానికి వారు సిద్ధపడి వారు ఆ విధంగా వారు ప్రయాణం చేస్తూ వచ్చారు. వారు ఏమాత్రం కూడా దేవుని వాక్యాన్ని విధేయత చూపించలేదు. Friends, probably we are also like this group. ఒకవేళ మనం ప్రియమైన వాళ్ళరా, మనం కూడా అటువంటి గుంపులో ఉండవచ్చు. Though we might be saying, Lord, I will obey, but in reality we are not obeying the word of the Lord, voice of the Lord. ఒకవేళ పైకి కనుక మనం, ప్రభువా నువ్వేం చెప్తావో నువ్వు చెప్పు, విధేయత చూపిస్తూ ఉంటాం మన మాటల ద్వారా. ఎప్పుడైతే మన క్రియలకు వచ్చినప్పుడు మన జీవితాల్లో విధేయత చూపించట్లేదు. Then the result would be in verse 22, it is written clearly that if you have, verse 22, God said, you will die by the sword, by the pestilence, and by the famine in the place where ye desire to go and to sojourn. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విననొల్లని ఫలితాన్ని గనక మనం చూస్తే 22వ వచనంలో, మీరు కాపురం వల్ల మీరు కోని స్థలంలో మీరు ఖడ్గం చేతను క్షామం చేతను తెగులు చేతను మీరు చేస్తారు. See, this is probably this thought is so relevant to us, to many of us. ఇది ఈ తలంపు మనలో చాలా మందికి ఎంతో సరైనదిగా ఉంది. We also would be saying that, sir, we'll do like this. Anna will say, like, we'll do like this. We'll take your counsel. We'll obey the word of God. But in reality, we were very far from obeying the word of God. అయ్యా అంకుల్, మీరేం చెప్తున్నారో మేము విధేయత చూపిస్తామని చెప్తుంటున్నాము. కానీ వాస్తవానికి గనక మనం చూస్తే మన హృదయాలు ఎంతో దూరంగా ఉంటున్నాయి. ఏమాత్రం కూడా దేవుని యొక్క వాక్యానికి కానీ ప్రభువారి యొక్క సలహాకి మన జీవితాలు ఎంతో దూరంగా ఉంటున్నాయి. See verse 3 in that 42nd chapter. 42వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. That the Lord thy God may show us the way wherein we may walk and the thing that we may do. మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును దేవుడైన యెహోవా మాకు తెలియజేయును గాక. And we will do it whether good or bad. అది మంచిగా తర్వాత వచనం మనం చూస్తాం. అది మంచి వచ్చాడో అది ఏమైనప్పుడు కూడా కేడైనా మేలైనా అది మేము చేస్తాం అంటున్నారు. Verse 6 we see that whether it be good or whether it be evil, we will obey the voice of the Lord our God. అది మేలే గాని కీలే గాని 6వ వచనం మనం చూస్తాం. అది దేవుని మాటకు యెహోవా మాటకు మేము విధేయులవుతామని చెప్తుంటున్నాడు. But in their hearts they have already prepared to go to do something else which is contrary to the counsel of God. వారు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ప్రవక్త దగ్గరికి వచ్చి వారు ఆ మాటలు చెప్తూ వచ్చినప్పటికీ అంతకుముందే వారు తీర్మానం తీసుకున్నారు పలానా ప్రదేశానికి అప్పటికి వెళ్ళిపోవాలని. Probably our decisions are also like this, some of our decisions. చాలా సార్లు మనలో మనందరి యొక్క తీర్మానాలు ఆ విధంగా ఉంటాయి. We know what we have to do, what we want to do, but we will say outwardly, we will say, Anna, pray for us, we will obey your voice, we will obey you, we will obey your counsel, and we will obey the Lord. We'll say like that, but in reality there is something which is more prepared for us and more pleasing to us. చాలా మంది మన జీవితాల్లో ఇదంతా వాస్తవంగా ఉంటుంది. పైకి మాత్రం మన జీవితాలకు వచ్చి, అయ్యగారు మీరేం చెప్తారో అన్నా, లేకపోతే మీరేం చెప్తారో అది చెప్తాము అంటే ఆ మాట వింటాము, దాని ప్రకారంగా చేస్తాము అనుకుంటాం. కానీ అప్పటికే నువ్వు తీర్మానం తీసేసుకుంటావు. ఏదో ఒక ఇష్టం వచ్చినట్టుగా చేసేదానికి నువ్వు తీర్మానం చేసుకుంటావు. ఆ విధంగా నువ్వు దాని కొరకే నువ్వు చేస్తుంటావు. See, the same thing Saul did in 1 Samuel chapter 15.
మొదటి సమయాలు 15 అధ్యాయంలో ఏ రీతిలో సౌలు చేశాడో విషయాన్ని మనం చూస్తాం. 1 Samuel chapter 15. మొదటి సమయాలు 15 అధ్యాయము. See, Saul says, I have obeyed the commandment of the Lord in verse 13. 13వ వచనంలో కనుక మనం చూస్తే సౌలు అంటాడు, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని. If it is true, then see the answer of Saul, the response of Saul in verse 14. 14వ వచనంలో సమూయేలు యొక్క ఆ జవాబు ఇక్కడ మనం చూస్తాం. What meaneth then this bleating of the sheep in mine ears and the lowing of the oxen which I hear? అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడవి? This is a classical example of how we also do the things. ఇది ఎంతో చక్కటి మాదిరి ఏంటిది, ఉదాహరణ ఏంటిది, మన జీవితాల్లో కూడా ఈ పని మనం చేస్తాం. Saul also thought he has obeyed the commandment of Lord, but he has done a foolish thing due to which he was rejected by the living God. సౌలు కూడా తన జీవితంలో అనుకున్నాడు, నేను దేవుని యొక్క దృష్టిలో నేనంత చక్కటి పని చేశాను అనుకున్నాడు. కానీ సౌలు తన యొక్క జీవితంలో ఎంతో బుద్ధిహీనమైన పని చేస్తూ వచ్చాడు. తాను ఈ బుద్ధిహీనమైన పని కారణాన్ని బట్టి ప్రభువారు ఈ వ్యక్తిని రాజుగా తన యొక్క ఇశ్రాయేల్ దేశం నుంచి రాజ్యం నుంచి తాను తిరస్కరిస్తూ వచ్చినాడు. Disobeying the word of God has severe consequences, friends. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత చూపించడము మన యొక్క జీవితంలో ఎంతో తీవ్రమైన పరిణామాలుగా ఉంటున్నాయి. See, Saul did twice. He has done foolishly. Samuel said, thou hast done foolishly, thou hast not obeyed the commandment of God. He said twice. ఇక్కడ 2 సార్లు సమూయేలుతో సౌలు 2 సార్లు అంటాడు, నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించావు, దేవుని యొక్క మాటకు దేవుని ఆజ్ఞకు నువ్వు నెరవేర్చలేదని 2 సార్లు అంటున్నాడు. In 13:13, 1 Samuel. మొదటి సమూయేలు 13:13 ఒకసారి, and in chapter 15. 15వ అధ్యాయము. It means, see the consequences. He was rejected by the Lord to be king over Israel, and the Lord has no plan for him or for his seed to sit on the throne of Israel thereafter. ఆ కారణాన్ని బట్టి ప్రభు సౌల్ని ఆ యొక్క ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండేదానికి తృణీకరిస్తూ వచ్చినాడు. అంత మాత్రం కాదు కానీ తన యొక్క పిల్లలు తన యొక్క సంతానం విషయంలో కానీ వారి పిల్లల విషయంలో కానీ ప్రభు వారికి ఎటువంటి తలంపు లేకుండా ఉంది, ఎటువంటి ప్రణాళికలు లేకుండా ఆ రాజ్యం నుంచి ప్రభు వారు కంప్లీట్ గా ఈ వ్యక్తిని తృణీకరిస్తూ వచ్చినాడు. Disobedience has severe consequences. Let us understand this fact. మన యొక్క జీవితాల్లో అవిధేయత ఎంతో తీవ్రమైన పరిణామాలు తీసుకుని వస్తుంటుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. The first parents, Adam and Eve committed sin, which the Lord said you should not eat. She ate, she gave to Adam, and see the consequences. The entire humanity has become sinful. మన పితరులైన ఆది దంపతులైన ఆదాము అవ్వ వారి జీవితాల్లో మనం చూస్తుంటున్నాం. వారి యొక్క జీవితంలో అవిధేయత యొక్క తీవ్రమైన పరిణామము ఎంత ఘోరంగా ఉంటుందంటే, వారు ఏ పండు అయితే తినకూడదని వారు చెప్పబడుతూ వచ్చిందో, ఎప్పుడైతే దానికి వారు అవిధేయత చూపిస్తూ వచ్చారో లోకంలో ఉండే మానవులందరి మీద కూడా ఎంతో భయంకరమైన పాపాన్ని వారు అవిధేయత చూపించే కారణాన్ని బట్టి వారు తీసుకొచ్చినారు. See the example of Achan. He committed sin. He did something which he should not do. He has stolen that idols, and he did not reveal that till he was caught, and due to that he and his entire family was slayed, was punished by the Lord. Total family. ఆకాను యొక్క జీవితం గురించి మనం చదువుతూ వచ్చినప్పుడు ఏ విధమైన రీతిలో ఆకానికి ఆ శత్రు రాజ్యంలో ఉండేది ఏది కూడా దొంగిలించకూడదనేసి ఆ విషయము ఎంతగానో స్పష్టంగా చెప్పబడుతూ వచ్చింది.
అయితే ఆకాను దాన్ని ఆశించి దాన్ని తీసుకుని వచ్చినాడు. అయితే దాన్ని దాచుకుంటూ వచ్చినాడు. అది ఆ విషయాన్ని ఎప్పటి వరకు కూడా తాను బయలుపరచలేదంటే, తాను నశించిపోవడానికి ముందుగా అప్పుడు మాత్రమే ఆ విషయాన్ని తాను బయలుపరుస్తూ వచ్చాడు. అప్పటికే అతని కుటుంబం అంతటిని కూడా ఏ విధమైన రీతిలో చంపివేస్తూ వచ్చినారో, ఏ విధంగా త్రోసివేస్తూ వచ్చారో మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి అవిధేయత యొక్క తీవ్రమైన పరిణామము ఈ విధమైన రీతిలో ఉంటుంది. His entire family was punished by the Lord due to his disobedience to the commandment. That is, you should not touch the accursed thing. శపితమైన దాన్ని ముట్టుకోకూడదు. ఆ శపితమైన దాన్ని ముట్టుకోకూడదు. ఏమైతే ఆజ్ఞ ఇవ్వబడుతూ వచ్చిందో, ఆజ్ఞకు ఎప్పుడైతే తను అవిధేయత చూపిస్తూ వచ్చినాడు, తను మాత్రం కాదు కానీ తన కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతూ వచ్చింది. One man's disobedience will bring severe consequences and severe wrath of God in their lives. ఒక వ్యక్తి యొక్క అవిధేయత ఆ వ్యక్తి జీవితంలో ఎంతో తీవ్రమైన పరిణామాలు తీసుకుని వస్తుంటుంది. Similarly, one man's obedience brought salvation to the entire mankind. That is the obedience of Jesus Christ. అదే విధమైన రీతిలో ఒక వ్యక్తి యొక్క విధేయత లోకంలో అనేక మందికి అందరికీ కూడా ఆ రక్షణ తీసుకుని వస్తుంటుంది. అది ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత. Romans 5:19, please. I'll close it in 5 minutes. Sorry, I took some time today. ఈ దినాన్ని ఎక్కువ సమయం తీసుకుంటూ వచ్చాను. రోమపత్రిక 5:19 వచ్చిన దగ్గరికి మనం వస్తాం. For 5:19 Romans. రోమపత్రిక 5:19. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one shall many be made righteous. ఏలైనగా ఒక మనిషిని విధేయత వలన అనేకులను పాపులుగా ఎలాగ చేయబడరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడరు. See, this is something which we can apply it in our lives, in our family. ఇది మన యొక్క జీవితాల్లో, మన యొక్క కుటుంబాల్లో దీన్ని మనం అన్వయింప చేసుకోవచ్చు. One man's obedience will bring salvation has brought salvation to the entire mankind. That is the obedience of Jesus on the cross of Calvary to the will of God. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన విధేయత చూపించే కారణాన్ని బట్టి లోకంలో ఉన్న మానవులందరికీ కూడా రక్షణ తీసుకుని రాబడుతూ వచ్చింది. Similarly, your obedience in your family will bring blessing of eternal life to entire family members of yours. అదే విధమైన రీతిలో నీ కుటుంబంలో నీ విధేయత చూపించే కారణాన్ని బట్టి నీ కుటుంబం అందరి మీదకి కూడా ఆ ఆశీర్వాదం ఆ కుటుంబం మీదకి నిత్యత్వంలో తీసుకుని రాబడుతుంటుంది. See, one man's obedience will bring great blessing to the entire family, to the entire community. ఆ ఒక వ్యక్తి యొక్క విధేయత తన కుటుంబానికి, తనుండే ఏ సమాజంలో తనుంటున్నాడో ఆ సమాజంలో ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదాన్ని దీవెన తీసుకొచ్చేదిగా ఉంటుంది. One man's obedience, Abraham obeyed God and offered Isaac as a sacrifice, obeying the commandment of God, and he became the father of the entire humanity. అబ్రహాము తన యొక్క జీవితంలో ప్రభువారికి ఆజ్ఞను అనుసరించి తాను ఒకగానే అన్న తన కుమారుడిని ఇస్సాకుని ప్రభువారికి బలి చేయడానికి ముందుకు వచ్చిన కారణాన్ని బట్టి ఆ యొక్క లోకం అంతటిలో కూడా తన జీవితంలో అతను విశ్వాసులకు తండ్రిగా తను పిలువబడుతూ వచ్చినాడు. See, one man's obedience, can it be you and me? If we can obey, our entire family, our entire circle, community, or whatever it is we have, we can win for the Lord through our obedience. ఒకవేళ ఒక వ్యక్తి అవిధేయత చూపించే వ్యక్తి నువ్వే నేనై ఉండొచ్చు. ఒకవేళ నీవు నేను కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు మన కుటుంబంలో అయి ఉండొచ్చు, మన సమాజంలో అయి ఉండొచ్చు, ఎక్కడైతే మనం ఉంటున్నామో అక్కడ ఉన్న ప్రాంతాలంతట్లో కూడా ఆశీర్వాదకరంగా దేవునికరంగా మార్చబడుతుంటుంది. One man's disobedience will bring severe punishment from the Lord. At the same time, one man's obedience will bring eternal blessings to his family and to all those who are around him. ఒక మనుషుని యొక్క అవిధేయత ఎంతో భయంకరమైన నిత్య నాశనము తీర్పు తీసుకుని రాబడుతుంటుంది. అయితే ఒక
వ్యక్తి యొక్క విధేయత దేవుని వాక్యానికి విధేయత చూపించే కారణాన్ని బట్టి తన వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదము, తన కుటుంబ జీవితంలో ఆశీర్వాదం అనేక మందికి దీవెనకరంగా మార్చబడుతుంటుంది. That obedience comes when we go through the sufferings which were appointed by God. When we go through that sufferings which were appointed by God. First Thessalonians chapter 3 verse 3, I think. Yeah. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమైతే శోధనలు, ఏమైతే శ్రమలు మనకు సిద్ధపరచబడి ఉంటున్నాయో అవి వాటి ద్వారా మనం వెళ్తూ వచ్చినప్పుడు ప్రభు మన యొక్క జీవితంలో విధేయత నేర్పిస్తుంటాడు. And through that obedience we bring great blessing to those who are around us, our church, our family, our workplace, wherever it is. ఆ విధేయత మనం చూపించే విధేయత ద్వారా ఆశీర్వాదం తీసుకొస్తుంటాం. ఆశీర్వాదం మనం ఉన్న ప్రాంతంలో కానీ, మన సంఘంలో కానీ, మన ఇంట్లో కానీ, మన సమాజంలో వారందరికీ కూడా ఆశీర్వాద కారకులుగా మనం మార్చబడుతుంటాం. Let us not do foolishly like Saul. సౌలు వలె బుద్ధిహీనంగా మనం ప్రవర్తించవద్దు. What he has done means he has disobeyed the commandment of God. యెహోవా ఆజ్ఞకు తను అవిధేయత చూపిస్తూ వచ్చినాడు. He is not a child to misunderstand the commandment of God. అతను ఏదో చిన్న పిల్లవాడు కాదు దేవుని యొక్క వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకునే దానికి. He has done twice. 2 సార్లు అతను ఆ పని చేస్తూ వచ్చినాడు. He was not supposed to offer sacrifice. He has done it. తాను ఆ దహన బలులు ఏమాత్రం కూడా చేయకూడదు, అది దాన్ని చేశాడు. He has intruded into the priest's office. తాను ఆ యొక్క యాజకత్వం యొక్క పరిచర్య లోపలికి తను వెళ్తూ వచ్చినాడు. That is not his job at all. ఆ యొక్క యాజకత్వ పరిచర్య అతనిది కాదు. And second time, the Lord told to slew the entire Amalekites, but he has left the best of those, and he has done foolishly the second time. రెండోసారి గనక అతను చూస్తుంటే అమాలేకీయులకు ఉండే ప్రతి దాన్ని కూడా సమూల నాశనం ధ్వంసం చేయాలి. అయితే ఈ మనుషుడు కొన్నిటిని దాచిపెట్టి వచ్చినాడు. Let us not do foolishly like Saul. సౌలు వలె మన జీవితాలు బుద్ధిహీనంగా మనం చేయవద్దు. Saul is also man of God. Initially, he also know the law of God. సౌలు ఆది ఆరంభంలో కనుక చూస్తే అతను కూడా దేవుని యొక్క దైవజనుడై ఉంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం మాత్రం బాగా తెలుసు. He was anointed by the Lord himself to be the king. I mean, he was chosen by the Lord himself to be the king of Israel before David. దావీదు కంటే ముందుగా ఇశ్రాయేల్ దేశానికి రాజుగా ఉండడానికి దేవుని ద్వారా ఏర్పాటు చేసుకోబడిన వ్యక్తి ఉంటున్నాడు. See the power of obedience to the Lord and his word. దేవుని యొక్క వాక్యానికి ప్రభుకి విధేయత చూపించే యొక్క శక్తిని మీరు చూడండి. May the Lord help you and me, every one of us, to yield ourselves to that word, to that precious word, which is a light, which is a lamp to our feet and light to our path. మన యొక్క జీవితాలకి వెలుగై ఉన్న, మన పాదములకు వెలుగు దీపమై ఉన్న ఆ యొక్క వాక్యానికి మన జీవితాల్లో విధేయత మనం చూపిస్తాం. దానికి సంపూర్తిగా మనం సమర్పించుకుందాం. దేవుని వాక్యానికి మనం ఇచ్చి వేసుకుందాం. Let us not do like that group of people in Jeremiah chapter 42 who approached Jeremiah to seek the counsel of the Lord, but in their hearts they were dissembled in their hearts. They were not steadfast in their heart to obey the counsel, though they were outwardly saying that we will obey the counsel of the Lord. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయంలో మనం చూసిన రీతిగా వారి యొక్క హృదయాలు అనైక్యతగా ఉండే వారి హృదయాలు, వారు ముందుకు వచ్చారు, మేము విధేయత చూపిస్తామని చెప్తూ వచ్చారు. కానీ విధేయత చూపించకుండా దూరంగా వెళ్ళిపోతూ వచ్చారు. వారు దాన్ని దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా వారు జీవిస్తూ వచ్చినారు. వారి వల్ల లేకుండా మనం ఉందాం. And see the obedience of Rechabites. రాకాబీయుల యొక్క విధేయత మనం చూస్తున్నాం. You know, the Lord is very much impressed with the obedience shown by the Rechabites to their father's commandment. తమ పితరుడైన రేకాబీయులు తమ పితరుడికి ఏ విధమైన ఆజ్ఞ ఇస్తూ వచ్చారు, దానికి ఏ విధమైన విధేయత చూపిస్తూ వచ్చారు. ప్రభు ఎంతగానో సంతోషిస్తూ వచ్చినాడు.
and see the blessing of the Lord for their obedience. I'll read it verse and close. నేను ఈ వచనాన్ని చూపించి నేను ముగిస్తాను. వారు ఏ విధమైన రీతిలో వారు ఆశీర్వదించబడుతూ వచ్చారో ఆ విషయాన్ని మీకు చూపిస్తాను. Jeremiah 35, last two verses, 35 చివరి వచనాలు, 18 and 19. 18, 19 వచనాలు. And Jeremiah said unto the house of the Rechabites, Thus said the Lord of hosts, the God of Israel, because ye have obeyed the commandment of Jonadab your father, and kept all his precepts, and done according unto all that he hath commanded you, therefore, thus said the Lord of hosts, the God of Israel, Jonadab the son of Rechab shall not want a man to stand before me forever. మరియు ఇర్మియా రేఖబేలు చూచిట్లను, ఇశ్రాయేలు దేవుడును సైన్యముల యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు ఆజ్ఞకు విధేయులై ఆయన అతని విధులన్నింటినీ గైకొని అతడు మీకు ఆజ్ఞాపించిన సమస్తం అనుసరించారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యముల యెహోవా సెలవిచ్చింది కనుక నా సన్నిధిలో నిల్చుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వాడు ఎన్నట్టును నుండక మానడు. It means the Lord has confirmed that there would be a person in the sight of the Lord, before the Lord, from the group of Rechabites to serve the Lord continually forever and ever. ఎప్పటికీ నిత్యత్వము కూడా ప్రభు సన్నిధిలో ఆయన సేవించడానికి ఇరాకేబీయుల కుటుంబస్తుల్లో నుంచి లేదా యెహోనాదాబు తరములో నుంచి ప్రభువు నిత్యత్వం ఒక వ్యక్తిని ఆయన ఎంపిక చేసుకుంటూ వచ్చినాడు. It is a privilege for every child of God to have that blessing. If the Lord says that you will not lack anyone who will stand before me forever, it means that is the greatest blessing, to stand before God. దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాల్లో ఆయన సన్నిధిలో నిలబడటం, ఆయన సన్నిధిలో మనం ఉండటం మన యొక్క జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదమైంటున్నది. But if we do not obey the voice of the Lord, as we read in Joshua 5:6, we would be consumed in the wilderness journey like Israelites. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన రీతిగా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని కనుక విధేయత చూపించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల వలె అరణ్యంలో నాశనం అవుతాం. There is a blessing and a curse which was set before us today. ఇదేటి దినాన్ని మన ముందు ఆశీర్వాదము, అదే విధమైన రీతిలో దీవెన, శాపం మన ముందు ఉంచబడింది. It is up to us to which option we would choose, which option we want to choose. మనకి జీవితంలో మనకి ఏది తీసుకోవాలో, శాపం తీసుకోవాలా, దీవెన తీసుకోవాలా, అది మన ముందు ఉంచబడింది. Our obedience should be revealed in our words, not in words, in our works, not in words. మనకు విధేయత మాటల్లో కాదు, మన విధేయత చేతల్లో కనబడాలి. May God bless this word. దేవుడి వాక్యమును దీవించును గాక. Please excuse me, it got extended because the portion is in such a way that we have to read many verses. ఈ దినము నన్ను క్షమించండి, ఎక్కువ సమయం రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ భాగం అయితే తీసుకుంటూ వచ్చామో ఆ భాగంలో ఎక్కువ వచనాలు చదవలసి వచ్చింది. May the God bless this word. Let us pray. మనం దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి మనం వస్తాం. మనం ఉన్న ప్రాంతంలోనే దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీదకి మనం వచ్చి ప్రార్థన చేసుకుంటుంటాం. యాక్చువల్గా ఇది త్వరలో ముగించాలని మేము ఆశపడుతూ వచ్చినాం.